హలో ఎవ్రీబడి, శుభోదయం. ఇవాళ వ్లాగ్లో సన్ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా పూసాయో. ఇవి రియల్ సన్ఫ్లవర్స్ అండి, డూప్లికేట్ కాదు. ఆ, చాలామంది అడుగుతున్నారు డూప్లికేట్ ఫ్లవర్సా అని చెప్పేసి. డూప్లికేట్ ఫ్లవర్స్ కాదండి, రియల్ ఫ్లవర్స్ ఇది. చెట్టు చెప్పాను కదా, నర్సరీ నుంచి తెచ్చేసాము. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎల్లో కలరు సూపర్గా ఉంది. పక్కన గ్రీన్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి. ఇవాళ వీడియోలో మా అన్న సంవత్సరికం అండి, అది వీడియో తీశాను. అది పెట్టబోతున్నాను చూడండి. మా అన్నయ్య అండి, తిను 4 ఇయర్స్ అయిపోయింది చనిపోయి. ప్రతి సంవత్సరం సంవత్సరికం చేస్తూ ఉంటాం. ఈ విధంగా మా మమ్మీ డెకరేషన్ చేసింది, అంటే ఎలా పూజ చేస్తుందో అని చెప్పేసి తీసానమాట. కరోనా అప్పుడు చనిపోయారండి, చెప్పాను కదా ఆల్రెడీ పెట్టాం కదా కరోనా అప్పుడు. ఈ విధంగా ఫ్లవర్స్ డెకరేషన్ అంటే వేస్తానికి అక్షింతలు కలిపి పెడుతుంది అన్నమాట మమ్మీ. మా అన్న పేరు వంశీ కృష్ణ, కాబట్టి వంశీ అని రాసింది. ఇక్కడ నెల్లూరులో చాలా బీభత్సంగా ఉన్నాయండి, ఎండలు అదిరిపోతున్నాయి. అసలుకి ఎంత 45 degrees అట్టున్నాయి. చెమట అయితే చాలా వస్తుంది, ఎండ కూడా విపరీతంగా ఉంది. బయటికి వెళ్ళి వస్తే అసలుకి కళ్ళు తిరిగిపోతున్నాయి. చూడండి జిగేలమంటుంది. ఇవాళ ఏమేమి చేశాను అంటే సంవత్సరకానికి రెసిపీస్ చూపించిపోతున్నానండి. ఈ విధంగా చెత్త మొత్తం వేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అలాగే వేస్తూ ఉంటారు. మేమైతే గిన్నెలు దోమేసి అయిపోయింది, పనామ వచ్చేసి గిన్నెలు దోమేసి అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేయబోతున్నాము. పూజ స్టార్ట్ చేసే ముందర ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నె పూలు చూసారా ఎంత చక్కగా పూసాయో. మా ఇంటి విజయవాడలో అసలుకి అన్ని చెట్లు పోతున్నాయండి. ఇక్కడ మమ్మీ ఎరువు బాగా వేస్తుంది కాబట్టి చెట్లు బతుకుతున్నాయి. అన్ని కలర్స్ వేసింది, ఎల్లో కలరు, తర్వాత క్రిమ్షన్ కలరు. చూడండి ఎంత చక్కగా ఉందో. వైట్ కలర్ ముద్ద కూడా ఉందండి. అన్నీ అక్కడి నుంచి తెచ్చానండి, నేను ఇక్కడ వేసాను. చాలా చక్కగా వచ్చాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చూపించిపోతున్నాను, చాలా చక్కగా ఉన్నాయి. ఇవి మీషోలో నుంచి తెప్పించాము. ఒక్కొక్క బంచ్ అనమాట, ఒక్కొక్కటి కాస్టు. ఈ విధంగా మమ్మీ పేపర్స్ మొత్తము డెకరేషన్ చేసిందండి ఆ బుట్టకి. చూసారా ఎంత చక్కగా చేసిందో. ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి కాస్ట్ అని చెప్పాను కదా. కింద మాత్రం బుట్ట కింద అన్ని పేపర్స్తో డెకరేషన్ చేసింది మమ్మీ. ఇక పూజ కాడ పెడతానికి అన్ని ప్రిపరేషన్స్ చేసాను, అయిపోయిందండి. ఏమేమి ప్రిపరేషన్స్ చూపిస్తాను. అన్నం వండేసామండి. అలాగే గారెలు అన్నమాట, గారెలు పెట్టాలి. సాంబారు, మునక్కాయ సాంబారు, మా అన్నకి ఇష్టం కాబట్టి మునక్కాయ సాంబారు. తర్వాత కిల్లి చికెన్ కూర అనమాట. ఇది నేనే మొత్తం ప్రిపరేషన్ అంతా చేసింది. చూడండి ఈ విధంగా. పక్కనే స్వీట్స్, ఇంకా వడలు, పండ్లు అంటే 2-3 రకాలు పెడుతుందండి మమ్మీ పూజకి. అంటే యాపిల్, తర్వాత దానిమ్మ, తర్వాత బనానా అలా పెడుతుంది అన్నమాట. స్వీట్స్ ఏమో 2 రకాలు తెప్పించింది, మైసూర్ పాకు, తర్వాత సోంపప్పుడి అనమాట. మా అన్నకి ఇష్టం కాబట్టి ఆ 2 పెడుతూ ఉంటుంది. దీంతోపాటు రసం కూడా చేశానండి. రసం కూడా చూడండి, ఇది రసము. ఇక డెకరేషన్ అంటే డెకరేషన్ కోసం కొంచెం ఫ్లవర్స్ ఎత్తి పెట్టామండి. ఆ ఫ్లవర్స్ అనమాట చామంతి, తర్వాత రోజా అన్నీ ఉన్నాయి. బంతిపూలు. బిర్యానీ తెప్పించామండి, చికెన్ బిర్యానీ బయట నుంచి. అన్నీ ఇష్టమైన పెట్టాలంట. గోంగూర విత్ చేర్వా అండి. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశానండి, కొద్దిగా చికెన్ ఫ్రై కూడా చేశాను, చాలా బాగుంటుంది. అన్నితో పాటు మా అన్నకి ఇష్టం కాబట్టి ఇవన్నీ రెసిపీస్ చేశానమాట. దాంతోపాటు కిల్లి అనమాట. అంతే అండి. ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోతాం. మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. ఈ విధంగా ఒత్తులు వెలిగిస్తుంది. ఒత్తులు ఎప్పుడు తూర్పు సైడు వెలిగియాలంట చనిపోయిన వాళ్ళకి. కాబట్టి ఒత్తులు తూర్పు సైడు ఫేస్ చేసేటట్టు పెట్టిందన్నమాట మమ్మీ. ఈ విధంగా ప్లేట్లో అన్నీ పెట్టేసామండి, సర్దేశాము. ఇవన్నీ ఆరగిస్తారన్నమాట. వచ్చేసి పైనుంచి దిగి వస్తారంట, ఏమేమి పెట్టారో తినేసి వెళ్తారంట. అదొక నమ్మకము. కాబట్టి ప్రతి ఇయర్ సంవత్సరం చేస్తూ ఉంటారు అందరూ కంపల్సరీ. డెకరేషన్ చూడండి ఎలా చేసిందో. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, గార్లే అనమాట, చక్కగా తెప్పించింది. ఇక్కడ ఒకటి గమనించారా లేదు, హారతి ఇవ్వలేదండి. ఎందుకంటే
సంవత్సరకం చేసేటప్పుడు హారతి ఇవ్వరంట. దేవుళ్ళకి మామూలుగా హారతి ఇస్తారు కదా, ఇక్కడ ఇవ్వకూడదు, అది రూల్ అనమాట. చూసారు, విన్నారు కదా, చాలా విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరకం చేసేటప్పుడు ఏమేమి పాటించాలో ఈ వీడియోలో చెప్పాను. చూసారా వాల్ హ్యాంగింగ్ ఎంత చక్కగా ఉందో. మమ్మీ డిస్పోజబుల్ ప్లేట్తో చేసిందన్నమాట. ఫుల్గా మొత్తం ఊళ్ళు, తర్వాత చిన్న చిన్న పేపర్స్ కట్ చేసి దానికి పెయింట్ వేసి చేసిందన్నమాట. మమ్మీ టైం అంటే టైం మెయింటైన్ చేస్తుంది. ఏ టైంలో చేయాలో అవన్నీ క్యాలెండర్లో చూస్తుందన్నమాట. ఆ టైంలో పర్టికులర్గా చేయాలంట. ఆ టైంలో ఫోటో పెట్టి అన్నీ చేయాలి. అప్పుడు వరకు పెడతానికి వీలు లేదంట. ఈ విధంగా పూజ మమ్మీ భలే చేస్తుందండి. ఇక అగరబత్తి వెలిగించేసిందండి. ఇంకా టెంకాయ కొట్టేస్తుంది. టెంకాయ కొట్టేసి అటు ఇటు పెడతామన్నమాట. దీంతోపాటు థమ్స్అప్ కూడా పెడుతుంది. ఎందుకంటే మా అన్నకి ఇష్టం కాబట్టి చక్కగా పద్ధతి ప్రకారం చేస్తుందండి మమ్మీ. టెంకాయ కొట్టినాక బొట్లు పెట్టకూడదండి పసుపు కుంకుమతో. ఎందుకంటే సంవత్సరికం కాబట్టి పెట్టరు, దేవుడికి అయితే పెట్టుకుంటారు. ఇవన్నీ రూల్స్ అనమాట. ఈ ఫొటోస్ కూడా పెట్టిన ఫొటోసు అంటే ట్యూస్డేస్ ఫ్రైడేస్ కదిలియకూడదండి. మిగతా రోజులు కదిలిచ్చి పెట్టుకోవచ్చు అనమాట. ఇది రూల్ అంట. ఇక ఏదైతే తినటానికి పెట్టామో ప్రసాదము, అది చనిపోయిన వాళ్ళు వచ్చి ఆరగిస్తారంట. ఆరగించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కలుపుకొని తింటారండి. తినేసి తర్వాత ఏదైతే ప్రసాదం కలుపుతారో అది ఫస్ట్ కాకిలి పెట్టేసి తర్వాత వీళ్ళు కూడా తినేస్తారండి. అలా తింటేనే వాళ్ళకి ఆత్మ శాంతిస్తుంది అంటారండి. లాస్ట్ టెంకాయ కొడితే అయిపోతుందండి పూజ సమర్పం. ఎవరికి పెడితే వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోయినాక 5-10 నిమిషాల తర్వాత అక్కడికి వెళ్ళకూడదండి. తర్వాత కొంచెం కాకిలకి కలిపి పెట్టేస్తుంది. కాకిలు వచ్చి తింటాయన్నమాట. అంటే వాళ్ళు ఆ రూపంలో వచ్చి తినేస్తారనమాట. అంతే అండి బ్లాక్. ప్రతి ఒక్కరూ చనిపోయిన దినాన వచ్చి చూస్తారన్నమాట. మాకు ఏమేమి ప్రసాదాలు చేశారు అని చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు. అంతే అండి. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి ఫ్యాక్ట్స్. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.